దైవము పుట్టించినట్టి తన సహజమే కాక ఉపోద్ఘాతం ఈ సంకీర్తన స్వభావ సిద్ధాంతం దైవభక్తి గురించి తెలుపుతుంది. ప్రతి ప్రాణికి పుట్టుకతోనే కొన్ని గుణాలు వస్తాయి. ఎంతటి విద్వాంసుడైనా కష్టకాలంలో తన సహజ గుణాన్ని జాలి లేదా కోపం ప్రదర్శిస్తాడు. భగవంతుని మీద భక్తి లేనివాడు ఎన్ని ఆచారాలు పాటించినా వాడు సంసారిగానే మిగిలిపోతాడు తప్ప ముక్తుడు కాలేడని అన్నమయ్య ఇందులో స్పష్టం చేశారు. తెలుగు సారాంశం: దేవుడు పుట్టించిన సహజ గుణమే మనిషికి ఉంటుంది తప్ప పండితుడైనంత మాత్రాన తన లోపల ఉన్న జాలిని గాని క్రోధాన్ని గాని వదులుకోలేడు. ముష్టిగింజకు చేదు గింజ పంచదార అద్దినా దాని చేదు ఎలా పోదో, దుష్టుడు ఎన్ని శాస్త్రాలు చదివినా వాడి కోపం చల్లారదు. నిప్పును మర్యాదగా ఒడిలో పెట్టుకున్నా అది కాల్చడం మానదు. అలాగే కఠిన హృదయుడు ఎన్ని ఆచారాలు పాటించినా వాడికి దయ కలగదు. ఇంట్లో పెంచుకున్న ఎలుక కొక్కు గోడలు తవ్వడం మానదు. అలాగే శ్రీవెంకటేశ్వరుని కొలవనివాడు ఎన్ని చేసినా సంసార బంధీనే కాని దొర ముక్తుడు కాలేడు. English summary: In this practical philosophical song, Annamaya argues that innate nature, sahja, is hard to change, even with education or rituals. He provides vivid analogies. Sugar-coating a bitter seed doesn't remove its bitterness. A wicked person's anger persists despite studying scriptures. Fire will burn even if held respectfully, and a rat will burrow even if kept as a pet. Similarly, a person without devotion to Lord Venkateshwar remains bound to the cycle of birth, samsara, regardless of how many rituals they perform. True transformation and liberation come only through divine service, not superficial acts. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: దైవము పుట్టించినట్టి తన సహజమే కాక కోవిదునికైనా జాలిగుణ మేల విడుచు. భావము: దైవనిర్ణయం ప్రకారం పుట్టుకతో వచ్చే సహజ స్వభావమే ప్రాధాన్యం వహిస్తుంది. ఎంతటి పండితుడైనా కోవిదుడు తనలో ఉన్న సహజమైన గుణాన్ని బాధ కలిగినప్పుడు జాలిపడటం వంటివి వదులుకోలేడు. వివరణ: మనిషి తన నైజాన్ని మార్చుకోవడం చాలా కష్టమని, పాండిత్యం కేవలం పైన పూత మాత్రమేనని భావం. చరణం 1: ఆరయ బంచదార నద్దుక తినబోతే చేరరాని ముష్టిగింజ చేదేలమాను. సారమైన చదువులు సారే సారే జదివినా గోరపు దుష్టునికి కోపమేలమాను. భావము: చేదుగా ఉండే ముష్టి గింజకు పంచదార అద్ది తిన్నా దాని లోపల ఉన్న చేదు గుణం ఎలా మారుతుంది? మారదు. అలాగే గొప్ప చదువులు ఎన్నిసార్లు చదివినా క్రూరుడైన వాడికి తన కోపం ఎలా తగ్గుతుంది? తగ్గదు. వివరణ: విద్య అనేది వినయాన్ని ఇవ్వాలి, కాని సహజంగా దుష్టబుద్ధి ఉన్నవాడికి చదువు అహంకారాన్ని, కోపాన్నే పెంచుతుందని అర్థం. చరణం 2: నిప్పుదెచ్చి ఒడిలోన నియమాన బెట్టుకుంటే ఎప్పుడునూ రాజుగాక ఇది ఏలమాను. ముప్పిరి పాతకుడైన మూడుడెన్ని యాచారాలు తప్పకెంత చేసినాను దయయేల కలుగు. భావము: నిప్పును చాలా నిష్టగా గౌరవంగా తెచ్చి ఒడిలో పెట్టుకున్నా అది కాలుస్తూనే ఉంటుంది తప్ప తన స్వభావాన్ని వదలదు. అలాగే పాపపు ఆలోచనలు ఉన్న మూర్ఖుడు ఎన్ని బాహ్య ఆచారాలు పాటించినా వాడి మనసులో దయ అనేది పుట్టదు. వివరణ: ఆచారాలు అనేవి మనసును శుద్ధి చేయడానికి ఉండాలి. మనసు మారనప్పుడు ఆచారాలు వ్యర్థమని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 3: ఇంటిలోన గొక్కు దెచ్చి ఎరవుగా బెట్టుకుంటే దంటయై గోడలు వడదవ్వ కేలమాను. గొంటరై శ్రీవెంకటేశు గొలువకుండినవాడు తొంటి సంసారవుగాక దొర ఏటి కౌను. భావము: ఎలుకను కొక్కు తెచ్చి ఇంట్లో ప్రేమగా పెంచుకున్నా అది తన బుద్ధిని వదులుకోకుండా గోడలు తవ్వుతూనే ఉంటుంది. అలాగే మొండితనంతో శ్రీవెంకటేశ్వరుని సేవించనివాడు ఎన్ని వేషాలు వేసినా పాత సంసారిగానే మిగిలిపోతాడు తప్ప ఆత్మకు యజమాని, దొరముక్తుడు కాలేడు. వివరణ: భగవంతుని పట్ల శరణాగతి లేని జీవితం అర్ధరహితమని, అది కేవలం సంసార చక్రంలో తిరగడమేనని ముగింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన గుణప్రవృత్తిని వివరిస్తుంది. ప్రకృతిం యాంతి భూతాని. భగవద్గీతలో చెప్పినట్లు ప్రాణులన్నీ తమ ప్రకృతిని, స్వభావాన్ని అనుసరిస్తాయి. ఆ స్వభావాన్ని మార్చగలిగేది కేవలం దైవభక్తి మాత్రమే. బాహ్య ఆడంబరాలు, చదువు, ఆచారాలు
మర్యాదలు అనేవి పైకి కనిపించేవి. అంతరంగం మారనంత వరకు ఇవేవీ మనిషిని ఉద్ధరించవు. ముక్తికి తాళం చెవి శ్రీవేంకటేశ్వరుని కొలవడమే భక్తి అన్నిటికంటే ముఖ్యం. అది లేనివాడు ఎన్ని చేసినా సంసారి గానే మిగిలిపోతాడు. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన రామ దైవత్వ ప్రకటన గురించి తెలుపుతుంది. సాధారణ మానవుడికి సాధ్యం కాని పనులను రాముడు అవలీలగా చేశాడని, ఆ ఘనకార్యాలను చూసైనా ఆయన పరమాత్మ అని మనం నమ్మాలి కదా అని అన్నమయ్య ప్రశ్నిస్తున్నారు. ఒంటిమిట్టలో వెలసిన కోదండ రాముడే నేడు తిరుమల శ్రీవేంకటేశ్వరుడని ఈ కీర్తనలో సమన్వయం చేశారు. తెలుగు సారాంశం: ఒంటిమిట్టలో వెలసిన ఈ వీరరఘురాముడు సాక్షాత్తు దైవమని ఆయన చేసే పనుల వల్ల తెలియడం లేదా? రావణుడికి బ్రహ్మ ఇచ్చిన వరాలు రాముడు తలలు నరికేపుడు ఏమయ్యాయి? దేవుడు తలచుకుంటే వరాలైనా పనిచేయవు. సముద్రం వంటి అగాధాన్ని కొండలతో బంధించి దారి చేసుకున్నప్పుడు ఆ సముద్ర గర్వం ఏ మూలకు వెళ్ళింది? శివధనుస్సును విరిచినప్పుడు ఆయన మహిమలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం కాదా? హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తెస్తున్నప్పుడు ఇంద్రాదులు కూడా భయంతో ఎక్కడో దాక్కున్నారు కదా. చివరకు సరయూ నదిలో సామాన్య జీవులందరికీ మోక్షాన్ని ప్రసాదించినప్పుడు యమధర్మరాజు కూడా ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు వానరులుగా వచ్చి సేవ చేసిన దేవతలందరికీ దొరైన ఈ రాముడే నేడు శ్రీ వెంకటేశ్వరుడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya presents the miraculous deeds of Lord Rama at Ontimatta as irrefutable proof of his divinity. He asks, where did Ravana's boons go when Rama severed his heads? How could the mighty ocean be tamed and bridged with mountains? Where were the other gods when Rama broke the celestial bow of Shiva, or when his servant Hanuman carried an entire mountain? Even Lord Yam, the god of death, became powerless when Rama granted salvation to all creatures in the Saryu river. Annamaya concludes that the same Supreme Lord Rama is now manifesting as Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ పల్లవి. ఇందులోనే కానవద్దా ఇద్దు దైవమని విందువలె నొంటిమిట్ట వీరరఘురాముని భావము. ఒంటిమిట్టలో కొలువై ఉన్న ఈ వీర రఘురాముని చూస్తుంటే ఆయన దైవమని మనకు స్పష్టంగా తెలియడం లేదా? ఆయన లీలలు మన కళ్ల ముందే సాక్ష్యాలుగా ఉన్నాయి కదా. వివరణ: భగవంతుని ఉనికిని ఆయన కార్యాల ద్వారా గుర్తించాలని అన్నమయ్య భక్తులకు ఉద్బోధిస్తున్నారు. చరణం 1: ఎందు చొచ్చే బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుడు ఖండించున్నాడు. ముందట జలధి ఏమూల చొచ్చె గొండలచే గొందింబడ గట్టివేసి కోపగించేనాడు. భావము: రాముడు రావణుని తలలు నరికినప్పుడు అతనికి బ్రహ్మ ఇచ్చిన వరాలు ఏమయ్యాయి? దైవశక్తి ముందు వరాలు నిర్వీర్యమయ్యాయి. సముద్రం మీద కొండలతో వారధి కట్టి దానిని అణచివేసినప్పుడు ఆ సముద్రుడి గర్వం ఎక్కడ దాక్కుంది? వివరణ: ప్రకృతిని, వరాలను శాసించేవాడే దైవమని ఇక్కడ రాముని పరాక్రమం ద్వారా వివరించారు. చరణం 2: ఏడ నుండే మహిమలు ఇందరికితడు వచ్చి వేడుకతో హరివిల్లు విడిచేనాడు. ఓడక ఇంద్రాదులెందు నొదిగి రీతని బంటూ కూడబట్టి సంజీవి కొండ దెచ్చేనాడు. భావము: అందరూ చూస్తుండగా ఆ పరమశివుని విల్లును, శైవధనుస్సు ఆడుతూ పాడుతూ విరిచినప్పుడు ఆయన మన మహిమ ఏపాటిదో అర్థం కాలేదా? ఈయన బంటు అయిన హనుమంతుడు సంజీవి పర్వతాన్నే ఎత్తుకొస్తుంటే ఇంద్రాది దేవతలు కూడా భయపడి ఎక్కడో దాక్కున్నారు కదా. వివరణ: భగవంతుని శక్తి ఆయన భక్తులలో హనుమంతుడు కూడా ఎంతగా ప్రతిబింబిస్తుందో ఇక్కడ చూడవచ్చు. చరణం 3: జముడెక్కడికి పోయ సరయువులో మోక్ష మమర జీవులకిచ్చే నల్లనాడు. తెమలి వానరులై ఈ దేవతలే బంట్లేరి తిమిరి శ్రీ వెంకటపతికి నేడు నాడు. భావము: రాముడు తన అవతార సమాప్తి సమయంలో సరయూ నదిలో ప్రవేశించి తన వెంట వచ్చిన సమస్త జీవులకు మోక్షాన్ని ఇచ్చాడు. అప్పుడు యమధర్మరాజు జముడు ఎక్కడ ఉన్నాడు? ఆయనకు ఇక్కడ తావు లేదు. దేవతలందరూ వానరులై ఈయనకు సేవ చేశారు. నాటి ఆ రాముడే నేడు ఈ శ్రీ వెంకటేశ్వరుడు. వివరణ: జనన మరణాలను శాసించే యముడిని కూడా కాదని మోక్షాన్ని ఇచ్చే అధికారం కేవలం పరమాత్మకే ఉంటుందని, ఆ పరమాత్మ రాముడు వెంకటేశ్వరుడే అని ముగింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన దైవ సర్వోన్నతత్వాన్ని చాటుతుంది.
నిరపేక్ష శక్తి, బ్రహ్మవరాలుగాని, ప్రకృతి శక్తులు, సముద్రం గాని, మృత్యువు, యముడు గాని భగవంతుని సంకల్పం ముందు పనికిరావు. అనుగ్రహం కేవలం తనను అనుసరించిన వానరులకు, పక్షులకు కూడా మోక్షాన్ని ఇవ్వడం రాముడి కరుణకు నిదర్శనం. ఏకత్వం అన్నమయ్య ఒంటిమిట్ట రాముడిని తిరుమల వెంకటేశ్వరుడితో పోలుస్తూ దైవం ఒక్కడే అనే అద్వైత భావనను పరోక్షంగా చాటారు. ఆలవటపత్రసాయివైన రూపమిట్టిదని ఉపోద్ఘాతం ఈ సంకీర్తన గోవిందరాజస్వామి రూప వర్ణన గురించి తెలుపుతుంది. ప్రళయకాలంలో మర్రి ఆకుపై పవళించిన వటపత్రసాయి పరమాత్మయే భక్తుల కోసం దిగువ తిరుపతిలో శేషతల్పంపై గోవిందరాజుగా కొలువువై ఉన్నాడని అన్నమయ్య ఇందులో కీర్తించారు. స్వామి పవళించిన తీరు, ఆయన నాభి నుండి బ్రహ్మ ఉద్భవించడం మరియు ఆయన అభయ హస్తం గురించి ఈ కీర్తనలో వివరంగా వర్ణించబడింది. తెలుగు సారాంశం: ఓ గోవిందరాజా, ప్రళయకాలంలో మర్రి ఆకుపై పడుకున్న నీ రూపం ఇలాగే ఉంటుందని చూపడానికా అన్నట్లు ఇక్కడ కొలువై ఉన్నావా? ఇద్దరు దేవేరుల శ్రీదేవి, భూదేవి వైపు పాదాలు చాచుకుని రాజసంతో ఒక పక్కకు ఒత్తిగిలి పడుకున్నావు. నీ నాభి కమలం నుండి బ్రహ్మదేవుని కొడుకుగా కన్నావు. సకల ఆభరణాలతో ఆదిశేషునిపై పవళిక్తులపై కృప కురిపిస్తూనే నీ పాము విషము వంటి కోపాన్ని రాక్షసులపై కురిపించావు. శంఖ చక్రాలను ధరించి ఒక చేతిని పాదాల వైపు చాచి మరో చేతిని తలకింద దిండులా ఉంచుకుని వెంకటాద్రి దిగువన తిరుపతిలో భక్తుల కోరికలు తీరుస్తున్నావు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ హిమ్, Annamaya praises Lord Govindaraja of Lower Tirupati. He asks if the Lord has manifested here to show his Vatpathrashi form, the child on the banyan leaf during Pralaya. He describes the Lord's reclining posture, feet resting near his consorts, his sovereign grace, and Brahma emerging from his navel lotus. While he shows compassion to his devotees from his serpent bed, his serpent's venom, wrath, is directed at demons. With Shankha and Chakra in his hands, one arm extended and the other pillowing his head, Lord Govindaraja grants boons fearlessly in Tirupati, right below Venkatadri. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: ఆలవటపత్రసాయివైన రూపమిట్టిదని కొలువై పొడచూపేవా గోవిందరాజా. భావము: ఓ గోవిందరాజా, ప్రళయకాలంలో మర్రి ఆకుపై పవళించిన నీ దివ్య రూపం ఇలాగే ఉంటుందని మాకు చూపడానికా అన్నట్లు ఇక్కడ నిలిచావా? వివరణ: పత్రసాయి రూపానికి ఇక్కడి గోవిందరాజస్వామి సేన రూపానికి ఉన్న సామ్యాన్ని అన్నమయ్య గుర్తు చేస్తున్నారు. చరణం 1: పడతులిద్దరి మీద బాదములు చాచుకుని ఒడికపు రాజసాన నొత్తగిలి కడలేని జనాభి కమలమున బ్రహ్మను కొడుకు గాగంటి విదే గోవిందరాజా. భావము: ఇద్దరు దేవేరుల వైపు నీ పాదాలను చాచుకుని ఎంతో రాజసంతో పక్కకు ఒత్తిగిలి పవళించావు. అంతులేని నీ నాభి కమలం బొడ్డు నుండి చతుర్ముఖ బ్రహ్మను నీ కుమారుడిగా సృష్టించావు. వివరణ: స్వామి యొక్క పద్మనాభ తత్వాన్ని మరియు ఆయన సేన భంగిమలోని రాజసాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 2: సిరుల సొమ్ములతోడ శేషునిపై బవడించి సొరిది దాసుల గ్రూప్ జూచుకొంటాను, పరుగు దైత్యుల మీద పాము విషములే నీవు కురియించితివిగా గోవిందరాజా. భావము: దివ్యాభరణాలతో అలంకృతుడవై ఆదిశేషునిపై పవడించి నిన్ను నమ్ముకున్న భక్తులపై దయ చూపిస్తున్నావు. అదే సమయంలో నిన్ను వ్యతిరేకించే రాక్షసులపై నీ శేషపాము విషం వంటి పరాక్రమాన్ని ప్రయోగించి వారిని శిక్షిస్తున్నావు. వివరణ: భగవంతుడు భక్తులకు కరుణామయుడని, దుష్టులకు కాలయముడని ఈ చరణం చెబుతోంది. చరణం 3: శంకుచక్రములతోడ చాచిన కరముతోడ అంకెల శిరస్సు కింది హస్తముతోడ తెంకిన శ్రీవెంకటాద్రి దిగువ తిరుపతిలో కొంకక వరములిచ్చే గోవిందరాజా. భావము: శంఖ చక్రాలను ధరించి ఒక చేతిని హస్తాన్ని శరణాగతిని కోరుతున్నట్లుగా కిందికి చాచి మరొక చేతిని శిరస్సు కింద ఆసరాగా దిండులా ఉంచుకుని శ్రీవెంకటాద్రికి దిగువన ఉన్న తిరుపతి పట్టణంలో భక్తులకు అడిగిన వరాలను ధైర్యంగా ప్రసాదిస్తున్నావు. వివరణ: గోవిందరాజస్వామి విగ్రహంలోని విలక్షణమైన ముద్రలను ఒక చేయి తలకింద మరొకటి చాచుండటం అన్నమయ్య ఇక్కడ కళ్లకు కట్టినట్లు వివరించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సేన మూర్తి వైభవం,
గురించి వివరిస్తుంది. సృష్టికర్తృత్వం. నాభి నుండి బ్రహ్మను పుట్టించడం ద్వారా స్వామియే జగత్కారణభూతుడని తెలుస్తోంది. శరణాగతి. చాచిన హస్తం భక్తులకు అభయాన్ని, శరణాగతిని సూచిస్తుంది. నేనున్నాను, నా పాదాలను ఆశ్రయించండి అని స్వామి మౌనంగా చెబుతున్నట్లు ఉంటుంది. దిగువ తిరుపతి ప్రాశస్త్యం. తిరుమల కొండపై వెంకటేశ్వరుడు నిలుచున్న భంగిమలో ఉంటే, దిగువ తిరుపతిలో గోవిందరాజు పవళించిన భంగిమలో ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. కంటే సులభమిది కానకయుంటే దుర్లభః ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన హరిదాసుల విశిష్టత గురించి తెలుపుతుంది. మోక్షం లేదా పరమాత్మ అనేవి ఎక్కడో ఆకాశంలోనో మరేదో లోకంలోనో లేవని, భగవంతుని భక్తులను సేవిస్తే ఇక్కడే అన్నీ లభిస్తాయని అన్నమయ్య చెబుతున్నారు. తెలిసిన వారికి ఇది చాలా సులభమని, తెలియని వారికి అత్యంత కష్టమని, దుర్లభం హెచ్చరించారు. తెలుగు సారాంశం: సత్యాన్ని గుర్తిస్తే మోక్షం చాలా సులభం, లేదంటే చాలా కష్టం. ఇహలోక సుఖం, పరలోక మోక్షం రెండూ మన అవగాహనలోనే ఉన్నాయి. హరిదాసులు ఎక్కడ అడుగు పెడితే అదే వైకుంఠం, పరమపదం. వారి పాదతీర్థమే పవిత్రమైన విరజానది. నిజమైన వైష్ణవుల మాటలే వేదాలు. వారు తినగా మిగిలిన ప్రసాదమే అమృతం. ఇది తెలిసిన వారికి మోక్షం అరచేతిలోనే ఉంటుంటుంది. భగవత్ భక్తులకు చేసే సేవయే నిజమైన జ్ఞానం. శ్రీ వెంకటేశ్వరుని దాసులే ఆయన రూపాలు. గుర్తింపగలిగే వారికి దేవుడు ఆ భక్తుల రూపంలో మన ఎదుటే ఉంటాడు. ఇంగ్లీష్ సమ్మరీ. In this profound philosophical song, Annamaya emphasizes that liberation is easily attainable through the service of devotees, Bhagavatas. He states that for those who perceive the truth, salvation is as close as their palm, while for the ignorant, it remains distant. He proclaims that wherever devotees tread becomes the supreme abode, Vaikuntha, and their footwater is the sacred Viraja river. Their words are Vedas, and their remnants are nectar. Serving those who have surrendered to the Lord is the Dhamma. Annamaya concludes that Lord Venkateshwar's devotees are his true manifestations, standing right before those who have the eyes to see. Vivaranatmaka Visleshana. Pallavi. Kante sulabha midikanakayunte దుర్లభః మింటిలోననే ఉన్నదిహము బరమును, భావము. విషయాన్ని సరిగ్గా గ్రహిస్తే ఇది, మోక్షం, చాలా సులభం. గ్రహించలేకపోతే అది అందనంత దూరంలో, దుర్లభం, ఉంటుంది. సుఖం, పరలోక మోక్షం అనేవి ఎక్కడో లేవు, మన అంతరాత్మ అనే ఆకాశంలోనే, మింటిలోనే ఉన్నాయి. వివరణ: దైవత్వం అనేది బయట వెతకాల్సిన వస్తువు కాదు, అది మన దృష్టిపై ఆధారపడి ఉంటుందని భావం. చరణం 1. హరిదాసులు మెట్టినక్కడే పరమపద, మరేనెందుకంటే నవల లేదు. తిరమై వీరి పాద తీర్థమే విరజానది, సొరిది నన్ని చోట్లు చూచినట్టే ఉన్నది. భావము: భగవంతుని భక్తులు, హరిదాసులు ఎక్కడ నిలబడితే అదే పరమపదం. అంతకు మించిన వైకుంఠం వేరే లేదు. నిశ్చయంగా వారి పాదాలను కడిగిన నీళ్లే, పాదతీర్థం, పరమ పవిత్రమైన విరజానది. వారిని దర్శిస్తే అన్ని పుణ్యక్షేత్రాలను చూసినట్లే. వివరణ: దైవం కంటే దైవభక్తుడు గొప్పవాడనే భాగవత అపచార నివారణ సూత్రాన్ని ఇక్కడ చూడవచ్చు. చరణం 2. మిచ్చక వైష్ణవుల మాటలెల్లా వేదములు, ఇచ్చల నిందుకంటే నింక లేదు, అచ్చట వీరి పిద మమృతపానములు, అచ్చమై తెలిసేవారి కలచేతనున్నది. భావము: నిజమైన వైష్ణవులు మాట్లాడే ప్రతి మాట వేదంతో సమానం. వారి నోటి నుండి వచ్చే ప్రవచనాల కంటే మిన్నయైనది ఏదీ లేదు. వారు స్వీకరించిన ప్రసాద శేషమే అమృతం. ఈ నిజాన్ని మనస్ఫూర్తిగా నమ్మేవారికి మోక్షం వారి అరచేతిలోనే ఉంటుంది. వివరణ: భక్తుల వాక్కుకు, వారు స్వీకరించే ప్రసాదానికి ఉన్న పవిత్రతను ఇక్కడ వర్ణించారు. చరణం 3. చెల్గి ప్రపన్నుల సేవే విజ్ఞానము, ఫలమెందుకంటే మడి పైపై లేదు, తలప శ్రీవెంకటేశుదాసులే యాతని రూప లలమి నెదుటనున్న రెడిగిన వారికి. భావము: భగవంతునికి శరణుజుచ్చిన భక్తులకు, ప్రపన్నులకు చేసే సేవయే అసలైన విజ్ఞానం. దీనిని మించిన ఫలితం మరొకటి లేదు. శ్రీ వెంకటేశ్వరుని దాసులే సాక్షాత్తు ఆయన స్వరూపాలు.
ఈ రహస్యం తెలిసిన వారికి దేవుడు ఆ భక్తుల రూపంలోనే మన కళ్ల ముందు కనిపిస్తాడు. వివరణ: భక్త సేవే భగవత్ సేవ అనే పరమ సత్యాన్ని అన్నమయ్య ఇక్కడ ఉద్ఘాటించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన భాగవత వైభవాన్ని చాటుతుంది. సులభోపాయం: కఠినమైన యోగ సాధనల కంటే భక్తుల సాంగత్యం, వారి సేవ ద్వారా భగవంతుడిని పొందడం చాలా సులభమని అన్నమయ్య సూచించారు. అంతర్దృష్టి: దేవుడు విగ్రహాల్లోనే కాక తనను నమ్మిన మనుషుల్లోనూ ఉంటాడని గుర్తించడమే నిజమైన జ్ఞానం. మూర్తీభవించిన దైవం: గురువులు, భక్తులు భగవంతుని ప్రతిరూపాలని భావించినప్పుడు మనకు మోక్షం కోసం వెతకాల్సిన అవసరం ఉండదు, అది మన దగ్గరికే వస్తుంది. అరుదరుదు నీమాయ హరి హరి. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన భగవత్ స్వరూప వైభవం, ఆశ్చర్యరసం గురించి తెలుపుతుంది. భగవంతుని విరాట్ స్వరూపం ముందు ఈ లోకం ఎంత చిన్నదో, ఆయన సృష్టి సామర్థ్యం ఎంత గొప్పదో అన్నమయ్య ఇక్కడ వివరిస్తున్నారు. అంది మహోన్నతమైన దైవం మనకోసం వెంకటాద్రిపై సులభంగా దర్శనమిస్తుంటే మరెక్కడో వెతకడం ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలుగు సారాంశం: ఓ హరి, నీ మాయ చాలా అరుదైనది, వింతైనది. దానిని ఎంత వెతికినా ఎవరికీ అంతుచిక్కదు. నీ శరీరంలోని రోమకూపాల్లోనే, వెంట్రుకల కుదుళ్లలోనే అనంతమైన బ్రహ్మాండాలు దాగి ఉన్నాయి. అటువంటి నీవు సముద్రంలో మునిగిపోయిన ఈ చిన్న భూమిని వరాహ రూపంలో ఎత్తావంటే నీ గొప్పతనాన్ని ఏమని పొగడాలి? నీ బొడ్డు, నాభి నుండి బ్రహ్మదేవుడు నిరంతరం జన్మిస్తూనే ఉన్నాడు. ఇన్ని కోట్ల జీవులను పుట్టించే నీ సామర్థ్యం వర్ణనాతీతం. నీ పాదాల చెంతనే పవిత్రమైన వైకుంఠం ఉంది. అటువంటి పరమాత్ముడవు నీవు శ్రీవేంకటాద్రిపైనే కొలువై ఉండగా నిన్ను విడిచి మరెక్కడో వెతకడం అజ్ఞానమే కదా. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ హిమ్, అన్నమయ్య మార్వెల్స్ అట్ ద మాయా, divine play of Lord Hari, stating that it is impossible to comprehend. He describes the Lord's cosmic form, where infinite universes exist within his skin pores. He wonders at the paradox of the Lord, who contains the whole cosmos, yet took a specific form to lift the tiny earth from the ocean. With Brahma constantly emerging from his navel and the holy Vaikuntha residing at his feet, Annamaya concludes that when such a supreme being is readily available on Venkatadri, it is futile to search for him anywhere else. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: అరుదరుదు నీమాయ హరి హరి, అరసి తెలియరాదు హరిహరి. భావము: ఓ హరి, నీ మాయ చాలా వింతైనది, అరుదైనది. దానిని ఎంతగా పరిశీలించినా అరసి, ఎవరికీ అర్థం కాదు. వివరణ: భగవంతుని లీలలు తర్కానికి అందవని, అవి కేవలం అనుభూతి చెందాల్సినవని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 1: అనంత బ్రహ్మండము లవే రోమకూపముల, అనంతములై ఉన్నవి హరిహరి, పొనిగి కుంగిన ఒక్క భూమి నీ వెత్తినది ఏ మని నుతింతూ నిన్ను హరిహరి. భావము: నీ దేహము మీద ఉన్న రోమకూపాలలోనే అనంతమైన బ్రహ్మాండాలు ఉన్నాయి. అంతటి మహావిరాట్ స్వరూపుడవు నీవు నీ ముందర అత్యంత చిన్నదైన ఈ భూమి సముద్రంలో మునిగినప్పుడు దానిని నీవు వరాహమూర్తివై ఉద్ధరించావు. నీ ఈ కరుణను, శక్తిని ఏమని స్తుతించాలి? వివరణ: అనంతమైన దేవుడు ఒక చిన్న భూమి కోసం అవతారం ఎత్తడం ఆయన భక్తవత్సలతకు నిదర్శనం. చరణం 2: పొదిగి బ్రహ్మదలు నీ బొడ్డును నేకాలము, అదివో పుట్టుచున్నారు హరిహరి, పొదలి ఈ జీవులను పుట్టించే ఈ సామర్థ్యము అదననేమని చెప్పే హరిహరి. భావము: నీ నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు నిరంతరం ఉద్భవిస్తూనే ఉన్నాడు. ఈ సృష్టిలోని సమస్త జీవరాశి నుంచే నీ అపారమైన శక్తిని వర్ణించడానికి మాటలు సరిపోవు. వివరణ: భగవంతుడే సకల జీవకోటికి మూలకారణమని, జగత్కర్త అని ఇక్కడ స్పష్టమవుతోంది. చరణం 3: పావన వైకుంఠము నీ పాదమూలమందున్నది, ఆవహించే భక్తిచేత హరిహరి, శ్రీ వెంకటాద్రి మీద చేరి నీ విట్టె ఉండగా నావల వెదకనేల హరిహరి. భావము: అత్యంత పవిత్రమైన వైకుంఠం నీ పాదాల దగ్గరే ఉంది. అచంచలమైన భక్తితో నిన్ను స్మరిస్తే అది లభిస్తుంది. అటువంటి పరమధామమైన నీవు శ్రీవేంకటాద్రిపై మా కోసం వేచి ఉండగా నిన్ను కాదని వేరే చోట్ల వెతకడం దేనికి? వివరణ:
వెంకటాద్రి సమానం బ్రహ్మాండం నాస్తి కించిత్ అన్నట్లు స్వామి కొండపై ఉండగా మోక్షం కోసం మరెక్కడికో వెళ్లాల్సిన పనిలేదని ముగింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన విరాట్ స్వరూప సందర్శన మరియు సౌలభ్య గుణాన్ని చాటుతుంది. అచింత్య శక్తి, అణువులో అణువుగా, మహత్తులో మహత్తుగా, అణోరణీయాన్ మహతోమహీయాన్ ఉండటం భగవంతుని లక్షణం. అవతార ప్రయోజనం: విశ్వమంతా తనలో ఉన్న ఒక చిన్న జీవిని లేదా భూమిని రక్షించడానికి ఆయన కిందికి దిగి వస్తాడు. ముక్తి మార్గం: దేవుడు మనకు అతి దగ్గరగా శ్రీవేంకటాద్రిపై అందరికీ అందుబాటులో ఉన్నాడని గుర్తించడమే నిజమైన జ్ఞానం.